హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్నలతో పిట్టు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. కొంతమంది పిట్టుని పుట్టు అని కూడా అంటారండి. జొన్నలలో హై ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అలాగే ఐరన్ ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జొన్నలతో చేసిన పిట్టు తిన్నట్టయితే చాలా మంచిది. రెగ్యులర్ గా చేసుకునే బియ్యం పిండి పిట్టు కంటే కూడా ఈ జొన్న పిట్టు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg వరకు జొన్నలు తీసుకున్నానండి. ఈ జొన్నలు మీకు ఎక్కడైనా బయట షాప్స్ లో దొరుకుతాయి. డిమార్ట్ లాంటి వాటిలో కానీ సూపర్ మార్కెట్స్ లో అన్ని దగ్గర అవైలబుల్ లో ఉంటాయండి. ఇలా కప్పుల్లో కొలిచి తీసుకుంటే మీకు బెల్లం యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను 1.5 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే ఇందులోకి నార్మల్ వాటర్ యాడ్ చేసి చక్కగా ఒక 2-3 సార్లు నీట్ గా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ ఒక 2 కప్పులు అలాగా యాడ్ చేసేసుకుని మూత పెట్టి దీన్ని ఓవర్ నైట్ సోక్ అవ్వనివ్వాలి. 8 గంటల నుంచి 10 గంటల వరకు బాగా నానాలండి. ఈ విధంగా నానిన తర్వాత ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను. మార్నింగ్ చూస్తున్నారు కదా, బాగా నానిపోయాయి. ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనము వంపిన తర్వాత ఇలాగా ఒక సీవర్ లో వేసేసుకుని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలండి. మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేంతసేపు పెట్టేసుకుని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తడిగా ఉన్నా కూడా పర్లేదండి. ఇలా మనం షిఫ్ట్ చేసేసుకుని ఈ విధంగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్ పౌడర్ కూడా అవసరం లేదు. లైట్ గా అక్కడక్కడ ఏమైనా ఉన్నట్టయితే కూడా పర్లేదు. సెకండ్ టైం మిగిలిన వాటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు 4 ఇలాచీ యాడ్ చేసి మిగిలిన వాటిని కూడా కలిపి అన్నిటిని పొడిలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 చిటికెళ్ళంతా యాడ్ చేసేసి పిండి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. పిండిలో తడి సరిగ్గా లేదంటే మనకు పిట్టు బాగా రాదండి. కాబట్టి పిండిని ఇలా తీసి చూసుకోండి. ఈ విధంగా బైండ్ అవ్వాలి. ఇలా లేకుండా డ్రైగా ఉన్నట్టయితే కాస్త వాటర్ ని పైన చిలకరించి కలిపి పెట్టుకోండి. తరువాత ఒక పెద్ద బౌల్ తీసుకోండి, కాస్త డీప్ గా ఉండేలాగా. అందులోకి 1/2% నిండేలాగా వాటర్ పోసుకుని దీన్ని మనం పైన ఏదైనా కాటన్ క్లాత్ కానీ కాటన్ లో టవల్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటితో కవర్ చేయాలి. కవర్ చేసి చుట్టూ మొత్తం కవర్ అయ్యే విధంగా ఏదైనా థ్రెడ్ పెట్టి బాగా టైట్ గా కట్టేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ వద్దనుకుంటే ఇడ్లీ కుక్కర్ లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం కవర్ చేసి కట్టిన తర్వాత మధ్యలో కాస్త క్లాత్ ని లోపలికి ప్రెస్ చేసినట్టు పెట్టి దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిట్టు పిండిని వేసుకోవాలి. ఒక లేయర్ పిట్టు పిండి వేసుకున్న తర్వాత మరో లేయర్ అనేది పచ్చి కొబ్బరిని బాగా సన్నగా తురిమి యాడ్ చేసుకోండి. మీరు పచ్చి కొబ్బరి కాకపోయినా ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. తరువాత మిగిలిన పిట్టు పిండి ఉంటుంది కదా, అదంతా కొబ్బరి పైన మరో లేయర్ లాగా ఫిల్ చేసేసి పిండిని బాగా ఒత్తి ఈ విధంగా గట్టిగా సెట్ అయ్యే విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం పిండిని సెట్ చేసిన తరువాత కింద వాటర్ నుంచి వచ్చే ఆవిరి అనేది మొత్తం పిండి మొత్తానికి తగిలి ఉడకాలంటే ఈ విధంగా కత్తితో చిన్నపాటి గ్యాప్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిందే క్లాత్ ఉంటుంది కదా, అది పిండి పైన ఒక లేయర్ లాగా కవర్ చేసేసేయాలి. ఇలా కవర్ చేసి ఎటువైపు నుంచి కూడా మనకు స్టీమ్ అనేది బయటకు వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవాలి. దీనికోసం మనం దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి పైన కవర్ చేసుకోవాలి. తర్వాత మీకు కావాలంటే దీనిపైన ఒక స్టోన్ తో కూడా గట్టిగా పెట్టేసేయండి. ఏ వైపు నుంచి కూడా ఆవిరి వెళ్లకుండా వదిలేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. నాకైతే జస్ట్ ఒక 20 మినిట్స్ లో పిండి మొత్తం బాగా స్టీమ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మనం ఓపెన్ చేసిన తర్వాత పిండి అయితే మనం పట్టుకుంటే సాఫ్ట్ గా ఉంటుంది. మరి పచ్చిది పట్టుకున్నట్టు కాకుండా పట్టుకున్నప్పుడే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. కాస్త సాఫ్ట్ గా కొంచెం తడి ఉన్నట్లు నోట్లో వేసి చూసుకున్నా కూడా మనకు బాగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది అనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. ఇడ్లీ టైప్ లో ఈ విధంగా ఇది బాగా కుక్ అయిపోవాలి. స్టీమ్ లోంచి బయటికి తీసిన వెంటనే పిండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తో ఈ విధంగా పొడి పొడిగా చేసేసుకోండి. కుదిరితే చేత్తో అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1.5 కప్పు జొన్నలకు గాను 3/4 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఇది మంచి స్వీట్నెస్ ఇస్తుందండి. మీకు ఇంకా తీపిగా కావాలనుకుంటే 1 కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని బాగా తురిమి యాడ్ చేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరిని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఈ స్టేజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మీకు
కాస్త స్టీమ్ అయింది ప్లస్ ఇలా పచ్చిగా యాడ్ చేసుకుంది, చాలా చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం దానికి మీకు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. మీకు సరిపోలేదనుకుంటే మరో టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పిండి మొత్తం బెల్లం, నెయ్యి మరియు కొబ్బరి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినవలసిన జొన్న పిట్ట అయితే రెడీ అయిపోయింది. ఇది కలిపిన తర్వాత ఏదైనా చిన్న బౌల్లో స్పూన్ వేసి ఇచ్చేసినా అలాగే తినడానికి బాగుంటుంది. లేదా మీరు చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ఉండల్ని లడ్డూస్ టైప్ లో ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళకి తినడానికి చాలా వీలుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.